మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ఉన్నాం. అయితే మనతో పాటు ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి జీవన్ గారు ఉన్నారు. జీవన్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవన్ గారు, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావస్తుంది. 100 రోజులలో విద్యార్థుల సమస్యలు ఏమైనా తీరినాయని మీరు అనుకుంటున్నారా? ఇది 100 రోజు పరిపాలన, సుపరిపాలన, బంగారు తెలంగాణ కేసీఆర్ హయాంలో కాలేదు. మేమున్న 100 రోజులలో మేము అన్ని తీర్చినామని చెప్తున్నాం. అన్ని ప్రగల్భాల మాటలు. ఇది కేవలము విద్యార్థి లోకం ఏం భావిస్తుందంటే ఈ పరిపాలన రజాకారుల పరిపాలన భావిస్తున్నాం. వచ్చిన 20 రోజులలోనో అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 100 ఎకరాల భూమి తీసుకోవడానికి హైకోర్టుకు పర్మిషన్ ఇవ్వడం, అది జీవో 55 ఇవ్వడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థి లోకం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. రాను 10 ఏళ్ల పాటు విశ్వవిద్యాలయాల పరిస్థితి నిర్వీర్యం అయిపోయినాయి. కంప్లీట్గా అసలు ఆ విశ్వవిద్యాలయాలు ఉంటాయా ఊడతాయా అనే పరిస్థితులకు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇతను వచ్చిన తర్వాత నేను విద్యా వ్యవస్థనే మార్చా, విద్యా రంగాన్ని మార్చి ఈరోజు అన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఇంతవరకు వచ్చిన 20 రోజులకే జీవో నెంబర్ 55ను అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు తీసుకోవడం అనేది చాలా ఘోరమైన చర్య. విశ్వవిద్యాలయాలపైన, విద్య పైన ఈరోజు దాదాపు 1 నుండి 1,20,00,000 మంది విద్యార్థులు ఈరోజు చదువుతురు తెలంగాణ రాష్ట్రంలో. అంటే విద్య పైన, విద్యార్థుల పైన ఇతను కేవలం కక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటాడు. అంతకు మించి ఇంకొకటి లేదని విద్యార్థి లోకం భావిస్తుంది. విద్యార్థులు ఇతని యొక్క పరిపాలన మొత్తం కూడా రజాకారుల పరిపాలనగా చేస్తుంది తప్ప మరొకటి కాదని విద్యార్థి లోకం భావిస్తుంది. అంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక తప్పులు చేసింది, విద్యార్థులని ఏ రోజు ఆదుకోలేదు. అయితే మేము విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాది కొత్త ప్రభుత్వం కాబట్టి మాకు కొంత సమయం కావాలి. దానిలో భాగంగానే మేము ఇప్పటివరకు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసాం. అదేవిధంగా ఉద్యోగాలని భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నామని అటు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? గతంలో విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగడుగున ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం వల్ల గురుకుల నోటిఫికేషన్లు వేసారు, పోలీసు ఉద్యోగాలు వేసారు. అప్పుడు ఎగ్జామ్ రాసినట్టు వాటి అన్నింటినీ కూడా ఇతను ఫిలప్ చేసిండు తప్ప ఇతను ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. వేసిన ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా గతంలో 2022, 23లో వేసినప్పుడు ఆగస్టు 22న వేసిన డేట్ ఆగస్టు 22, 2023లో వేసిన నోటిఫికేషన్ తప్పు, భారీ నోటిఫికేషన్ వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అని ట్విట్టర్లో కూడా తెలిపిండు, బహిరంగంగా కూడా మాట్లాడిండు. 20,000 ఉద్యోగాలు వేయాల్సిందని మాట్లాడాడు. కానీ ఇతను నచ్చిన దాదాపు 50-60 రోజులలో డిఎస్సి నోటిఫికేషన్ వేసి కేవలం 10,000 ఉద్యోగాలు వేయడం అనేది చాలా తప్పు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు డిఎస్సి పోస్టులు ఖాళీగా కనబడుతున్నాయి. ఈరోజు ఉద్యోగ నియామకాలు టీఎస్పీఎస్ ద్వారా కానీ ఉద్యోగ గణాంకాల ప్రకారం వారి 20,000 ఉద్యోగాలు వెంటనే నింపకపోతే చాలా ప్రమాదం ఉందని చెప్తే కనీసం 20,000 ఉద్యోగాలు వేయకుండా కేవలం 10,000 ఉద్యోగం వేయడం అంటే కావాలని కక్షపూరితంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం తప్ప విద్యార్థులను బాగుపరిచి విద్యార్థులు చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం ఇవ్వాలని ఇలాంటివి కూడా కనబడతలేదు. కేవలం అంగు ఆర్భాట్లతోటే వీళ్ళు నడుస్తున్నారు. ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చినాము, గర్ల్స్కు మహిళలకు ఇచ్చినాము, మహిళా శక్తి ముందుకెళ్తున్నారు. అయ్యా, గర్ల్స్కు ఫ్రీ అని అడగట్లేదు, గర్ల్స్ కూడా అడగట్లేదు, మహిళలు ఎక్కడ కూడా మాకు ఫ్రీ అని అనట్లేదు. ఈరోజు విద్యార్థులు మీ యొక్క ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఫ్రీ బస్సు విషయంలో. ఈరోజు కొన్ని గ్రామాలకు, ఈరోజు కొన్ని అడవులు ఉన్నటువంటి గ్రామాలకు, తండాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం కూడా లేదు, బస్సులు పోయే రూటు కూడా సరిగ్గా లేదు. అక్కడికి మీరు రోడ్ వేయండి, అక్కడికి వెళ్ళే విధంగా ఫెసిలిటీ కల్పించండి, అక్కడ బస్ సౌకర్యం కల్పించండి విద్యార్థులకు అడుగుతుంది. కేవలం హైదరాబాద్ పట్టణాలలో కాకుండా ఈరోజు ఏ గ్రామాలకైతే బస్సులు లేవో, ఏ గ్రామాలలో అయితే రోడ్లు లేవో అవిటికి అక్కడ మీరు ఫెసిలిటీ కల్పించండి, అక్కడ బడ్జెట్ కేటాయించండి. కేవలం నీ యొక్క కాన్స్టిట్యూన్సీలో బడ్జెట్ కేటాయించుకొని ఇష్టానుసారంగా చేయడానికి కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యే కాదు, సీఎం అని మర్చిపోకు. నువ్వే కేవలం నేను ఒక ఎమ్మెల్యే అన్నట్టు వివరించడం బంద్ చేసి నువ్వు ఒక సీఎం సీట్లో కూర్చున్నావు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం నచ్చక అందరూ కూడా అతని యొక్క అహంకారాన్ని దించడానికి ఈరోజు నిన్ను కుర్చీలో కూర్చోబెడితే వాడికంటే కేసీఆర్ కంటే ఎక్కువ అహంకారం చూపెట్టి పొగరుబోత్తనంతో ఈరోజు వ్యవహరిస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి.
రానున్న రోజులలో నీకు కేసీఆర్ కంటే కుక్క బతుకు పడుతుందని ఈరోజు విద్యార్థులకు భావిస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించలేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? విద్యాశాఖ కంప్లీట్గా కేవలం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నేను ఇబ్బంది పెట్టిరో కేవలం ఈరోజు అనురాగు మల్లారెడ్డి అవి దొంగ యూనివర్సిటీలు అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసు. వాటి మీద వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యగా మాత్రమే ఇతను ఆ ఎడ్యుకేషన్ని ఆయన దగ్గర పెట్టుకున్నారు. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి నుండి 1,20,00,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. వీరు చదువుకునే ఫెసిలిటీ కల్పించక, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకపోవడం వల్ల, వీరు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల, విద్యార్థులకు వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి 20 లక్షల నుండి 25 లక్షల మంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ యొక్క తెలంగాణ లోపం కాదా? తెలంగాణ ఎడ్యుకేషన్లో లోపం కాదా? ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా కేవలము విద్యార్థులు చదువుకోవద్దు, వాళ్ళ యొక్క వృత్తులను చేసుకోవాలి. ఈరోజు కళ్ళు గీయాలి, ఈరోజు డప్పే కొట్టాలి, చెప్పులే కుట్టాలి, వాళ్ళ వృత్తినే కొనసాగించాలనే ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఆ విధంగానే మొండి చేసి చూపెడుతుంది విద్యార్థులకు కానీ యొక్క కులాలకు కానీ. కానీ వాళ్ళ అభివృద్ధి చెంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క విద్యార్థి, నేను కానీ చాలామంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటే ఇలాంటి ప్రభుత్వాలు వచ్చి ఆ రాజ్యాంగాన్ని పక్కదోవ పట్టించి, గతంలో అయితే కేసీఆర్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని మూర్ఖత్వ మాటలు మాట్లాడిండు. అదే కోవకు చెందిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి. ఈ యొక్క విశ్వవిద్యాలయాలపైన కానీ, ఈరోజు పాఠశాలల నుండి కానీ, కళాశాలలో కూడా కేవలం మౌలిక సదుపాయాలు లేక పిట్టల్లా విద్యార్థులు చదివింది ఎండలో కూడా చదువుకుంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈరోజు అదేవిధంగా చూసుకొస్తే ప్రతి ఇంటికి 200 యూనిట్లు అన్నారు. ఈరోజు చాలా గ్రామాలలో కూడా కరెంటే లేదు, కరెంటు స్తంభం లేదు, కరెంటు మీటరే పెట్టలేదు. ఒక్కొక్కటి పెట్టాలంటే 10,000, 20,000 ఇక లంచం అడుగుతున్నారు. మీరు 200 యూనిట్లని ఫ్రీ అని ప్రగల్భాలు పలుకుతున్నారు కదా. నీకు దాదాపు ఒక 10 ఇల్లులు ఉన్నాయి, నీ ఇంటికి ఒక 200 యూనిట్లు కట్ చేసుకొని నువ్వు సంబరపడడం కాదు, నీ ప్రజాప్రతినిధులు సంబరపడడం కాదు. ఈరోజు కొన్ని గ్రామాలల్లో, తండాలల్లో ఈరోజు కరెంటే లేదు. ఒక మీటర్ పెట్టించుకుందామంటే అంత స్తోమత లేదు. ఈరోజు చాలా గ్రామాలలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామాలల్లో కూడా, ఈరోజు గ్రామ పంచాయతీలలో కూడా చాలా వరకు 100,000 వరకు గ్రామాలలో ఈరోజు కరెంటు లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, అక్కడ మీరు ఏర్పాటు చేయండి. 200 యూనిట్లు మేము కాదనట్లేదు, కానీ కొన్ని గ్రామాలలో, తండలలో, అడవులలో ఇంతవరకు కరెంటు కూడా లేదు. ఆ కరెంటుని ఏర్పాటు చేయాలని ఈరోజు విద్యార్థులోకం భావిస్తుంది. అదేవిధంగా మీరు పెట్టిన అంగరంగ వైభవంగా పెట్టి మేము 6 స్కీమ్లను, 6 గ్యారంటీలను భర్తీ చేసామని ప్రగల్భాలు పలికారే. 6 గ్యారంటీలలో 5వ గ్యారంటీ అయినటువంటి యువ వికాసం అంటే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని ప్రగల్భాలు పలికారే. ఎందుకు ఎటు మర్చిపోయారు? అది ఎక్కడికి పోయిందని ఈరోజు విద్యార్థులకు అడుగుతుంది. కేవలం ఆర్పాట్లతోటే, శంకుస్థాపనలతోటే మీ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుంది. సన్మానాలు, సత్కారాలు కేవలం వీటికే మీ ప్రభుత్వం పరిమితమవుతుంది తప్ప, ఎవరికి వారే అన్నట్టుగా సీఎం లాగా వ్యవహరిస్తున్నారు తప్ప, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, గద్దెనెక్కిచ్చారు. కానీ ఈ యొక్క ప్రజానీకానికి, ఈ విద్యార్థులకు, ఈ విద్యార్థి లోకానికి చదువుకున్న చదువు కానీ, ఒక ఉద్యోగం ఇవ్వాలని, నాణ్యమైన విద్య కేటాయించాలని ఇప్పటి వరకు కూడా మీరు ఆలోచించకపోవడం చాలా సిగ్గుచేటు. మీ యొక్క 100 రోజుల పరిపాలన అనేది కేవలము బూటకు పరిపాలన, కేవలం రాక్షస పాలన, కేవలం రజాకారుల పరిపాలన తప్ప మరొకటి కాదని ఈరోజు విద్యార్థులకు మీకు తెలియజేస్తుంది మిస్టర్ రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు అన్యాయం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను అన్యాయం చేస్తుంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మనం చూసుకున్నామంటే తెలంగాణ ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నాయి, ఇప్పటికీ విద్యార్థుల సమస్యలు అనేవి తీరలేవు. అయితే మీరు ఈ నూతన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, విద్యార్థి నేతగా మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కోరుతున్నారు? ఈ కేసీఆర్ 2014 జూన్ 2న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి 1 కోటి మంది విద్యార్థులు చదువుకున్న, తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా కొంచెము రోజుకింత విషం ఇచ్చుడు స్టార్ట్ చేసిండు. రాను దాన్ని తట్టుకోలేని విద్యార్థులంతా మన చదువుకు ఒక ఉద్యోగం రావట్లేదని చెప్పేసి చాలామంది, తెలంగాణ ఉద్యమం కేవలం కొట్లాట మొదలైందే ఈ ఉద్యోగాలతోటి.
కానీ ఆ రోజు కేసీఆర్ దాన్ని తప్పు పట్టించి మొత్తం నియంత్రణ పంచి నేనే దీనికి పితామహులాగా వివరించిండు. కానీ అతను అమ్ముడు పోయి తెలంగాణ రాష్ట్రం కోసము నిమ్మరసం తాగి అమ్ముడు పోయిన వ్యక్తి ఈరోజు కేసీఆర్. అమ్ముడు పోతే ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ. ఆనాడు కడెం రాజన్న లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆనాడు ఈ యొక్క ఉద్యమానికి ఊపిరి పోశారు. అలాంటి వ్యక్తులు ఊపిరి పోసిన తర్వాత ఇది ఎటో పోతుందని చెప్పేసి కేసీఆర్ హుటాహుటిన ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేసి దీన్ని కొనసాగిస్తా, దీన్ని మళ్ళీ కొనసాగిస్తా అని చెప్పి ముందుకెళ్ళిండు. కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే ఈరోజు ఉద్యోగాల కోసం విద్యార్థులు సాధించుకున్నారు తెలంగాణని. కానీ ఈ ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నాయంటే మీకు ఉద్యోగాలు ఇస్తాం అని పెట్టి కేవలము ఈరోజు విద్యార్థులందరినీ కూడా స్లోపాయిదనిచ్చి చంపుతున్నారు. విద్యార్థులందరూ కూడా మీరు మేల్కోవాలి. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అని న్యాయం చేస్తున్నారని మనం నమ్మి ఈరోజు గద్దెనెక్కి కూర్చుండబెడితే మనందరినీ కూడా స్లోపాయిదని పెట్టి ఉద్యోగాల పేరిట మనల్ని చంపుతున్నారు. ఉద్యోగం అనేది మన హక్కు, దాన్ని కొట్లాడాలి, పోరాడాలి, గల్లపట్టి అడగాలి విద్యార్థులుగా. అప్పుడే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. చనిపోతే రావని విద్యార్థులకు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాలు మనల్ని చంపాలనే కుట్రలు చేస్తున్నాయి. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలని చేస్తలేవు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మేల్కొని ఈరోజు ఏ ప్రభుత్వం అయితే, ఏ ప్రజాప్రతినిధి అయితే, ఏ ఎమ్మెల్యే అయితే మనల్ని ఇబ్బంది పెట్టి చదువులకు దూరం చేస్తారో, ఉద్యోగాలకు దూరం చేస్తారో వారిని అందరినీ గల్ల పట్టుకొని అడగాలని ఈరోజు విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు భారతదేశానికి ఒక ఆదర్శం. ఎందుకంటే ఉగ్గు పాలల్లో ఉద్యమాన్ని నూరిపోసిన గడ్డ ఏదంటే తెలంగాణ గడ్డ అని అందరికీ తెలుసు. కానీ మనము ఎందుకు వెనుకడుగేస్తున్నాం? ప్రతి విద్యార్థికి చెప్తున్నాం, ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా అడగండి. మీరు చదువుకు ఒక ఉద్యోగం రాకపోతే ప్రజాప్రతినిధిని అందరినీ కూడా గల్లపట్టి అడగాలని ప్రతి విద్యార్థికి నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నియమిస్తామని చెప్పి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రాక్షస బానిసల్లాగా విద్యార్థులను ప్రజానీకాన్ని చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తే రేవంత్ రెడ్డికి కూడా కేవలం కేసీఆర్ పడిన కుక్క బతికే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా పడుతుందని విద్యార్థులకు భావిస్తుంది. ఈరోజు 100 రోజుల పరిపాలన, సుపరిపాలన, బంగారు పాలన అంటున్నావు కదా. ఈరోజు నీ పాలన రజాకారుల పాలన, రాక్షస పాలన, భూ కబ్జాల పరిపాలన తప్ప మరొక్కటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మొద్దు నిద్ర నుంచి లేచి నిన్ను ఎన్నుకున్న ప్రజానీకానికి, విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఈరోజు విద్యార్థులు నీ ప్రభుత్వం 5 ఏళ్ల కంటే ముందే దించేటట్టు పోరాడాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం.